రేయ్ ఏంట్రా అందరూ భోజనం అయ్యాక ఫ్రూట్స్ తింటారు, నువ్వేంట్రా ఫ్రూట్స్ ని భోజనంలో తింటున్నావు? ఏంట్రా షటర్లా ఊరంతా తిరిగి ఒక పులిహోర ప్యాకెట్ తీసుకొని పార్క్ లో తినడానికి వెయిట్ చేస్తుంటే అది లాక్కొని తినేవాడు ఇప్పుడేంట్రా డైలాగ్స్? పళ్ళకి డబ్బులు ఎవరా? ఫ్రూట్స్ కి డబ్బులుంటే పాడైన పులిహోర ఎందుకు తింటాను రా? నువ్వే డబ్బులు ఇచ్చిపో. పాడైపోయిన పులిహోర? రేయ్ మధ్యలో లెగ్ పీస్ పెట్టావంటే అదేరా బిర్యానీ. నీకు రా అది బిర్యానీ. రేపటి నుంచి నీకు అది కూడా కట్టే. చూడమ్మా అయ్యా వాసన పోకూడదు, వాడిపోకూడదు. మంచి మల్లెలు 5 మూరలు పొట్లం కట్టమ్మా. ఎవరికి సార్కా? ఆంటీకి. ఇంకా ఆవిడికా? ఏహే మా ఆవిడకాయ. సాయంత్రం తీసుకుంటే ఆవిడికి, మధ్యాహ్నం తీసుకుంటున్నారు కదా. చూడు పోలీసోడి జీవితంలో ప్రతి నిమిషం డ్యూటీ టైమేనాయా సార్. ఏ క్షణమైనా మనం రెడీగానే ఉండాలి. ఎస్ సార్. ఓకే మరకథవల్లి ఒక 2-2.5 పళ్ళే తినుంటారు బాబు. పోలీసురా? ఏంట్రా మనం ఏమైనా పబ్లిక్ లో స్మోక్ చేస్తున్నావా? అరటిపళ్ళకే తిన్నావు, అది కూడా తినకూడదని చట్టం ఏమైనా పెట్టారా? కాదురా, ఆ పోలీసుకి కోపమే రాదురా. రేయ్ కోపము బొజ్జాలేని పోలీసే ఉండడ్రా. రేయ్ నాకు చాలా కాలంగా తెలుసురా, కోపమే రాదు. రేయ్ కోపం వస్తుందిరా పోలీసోడికి. అయితే నువ్వు కోపం రప్పించరా చూద్దాం. రప్పిస్తే నీకు అరటికాయలు కొనిస్తా. అన్నా గెల తీసి లోపలెట్టు, పళ్ళు అమ్మట్లేదని బోర్డు తగిలించు. అలాగే పదరా వాటి సంగతి చూద్దాం. నమస్తే సార్. ఆ ఫ్రూట్స్ గోవిందం ఫ్రెండ్. సత్య ఫ్రెండ్ సార్. అదేలేవయ్యా, ఎవరితోనో కలిసి ఉంటే చూశాను. సార్ మీతో నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి సార్. నేను చెప్పానా పోలీసోడి జీవితంలో ఏ టైంలో అయినా డ్యూటీలో ఉండాలి అని? నువ్వు చెప్పాయా? అదొచ్చి వదిలేండి సార్. అరే ఎందుకు భయపడతావా? ఈ ఏరియాలో మనం అంటే హడల్, ఎవడైనా మనల్ని చూస్తే దడదలు లాడిపోవాల్సిందే. భయపడకుండా చెప్పవా? చెప్పు. లేదు సార్, రంగనాథ్ స్ట్రీట్ లో. రంగనాథ్ స్ట్రీట్ లో మీ వద్దండి, వింటే మీ కోపం వస్తుంది. ఎవరిని పట్టుకుని కోపడుతున్నారు అంటున్నావు? పోయిన వారం ఒక ఖైదీ ఈయన మొక్కం పైన కాండ్రు ఉమ్మేస్తే తుడుచుకున్నారు. కోపడలేదే? నోరు మూయవయా. నువ్వు చెప్పాయా, నువ్వు చెప్పు. రంగనాథ్ స్ట్రీట్ లో మీ వైఫ్, నా వైఫ్ హ్యాండ్సమ్ గా ఇంకో అతనితో. వద్దండి మీకు కోపం వస్తుంది, అదిగో వస్తుంది. సార్ మీరు కోపడరని ఒక ఇమేజ్ ఉంది, దాన్ని స్పాయిల్ చేయకండి. సరే సరే రంగనాథ్ స్ట్రీట్ లో లేదండి మీకు కోపం వస్తుంది, అదిగో షేక్ అవుతున్నాయి. రంగనాథ్ స్ట్రీట్ లో నువ్వు ముఖం అంతా కోపం. రంగనాథ్ స్ట్రీట్ లో అయ్యో ఏడు వెళ్ళిపోయాడా? రంగనాథ్ స్ట్రీట్ లో నా వైఫ్ ఇంకొకరితో ఏం జరిగిందిరా సార్? రంగనాథ్ స్ట్రీట్ లో నా వైఫ్ ఇంకొకరితో అయ్యో ఏం జరిగింది? రంగనాథ్ స్ట్రీట్ లో నా వైఫ్ ఇంకొకరితో ఏం జరిగింది సార్? అయ్యో ఊరుకోండి సార్. ముగ్గు వేయడానికి వస్తుందనో ఎక్కడ్రా? ముగ్గు పిండి అయిపోయిందేమోరా. ఎందుకురా పిండి? బాబు ఇది నువ్వు అనుకునే పిండి కాదు, తినేది కాదు, వేరే పిండి. అన్ని పిండ్లు ఒకటేనని మాకు తెలుసు. గోధుమ పిండి మైదా పిండి కలుపుతున్నారా? చూసి కలపండ్రా. ఏంట్రా నీ అబ్బా అమ్మాయి రాలేదు, నన్ను ముగ్గేయమంటావా? బొడ్డోడు. హాయ్ హాయ్ కమ్. అంకుల్ క్రికెట్ ఆడదామా? ఆడుకుందాంలే గానీ. వాట్స్ యువర్ నేమ్? ప్రవీణ్. ఓ నాన్న? బాలసుబ్రహ్మణ్యం, ఐఓబి మేనేజర్. అమ్మా? మీనాక్షి, హౌస్ వైఫ్. రేయ్ ఎందుకు అక్కర్లేనివని అడుగుతావు? బొడ్డోడా మీ అక్క పేరేంటో చెప్పరా? అంకుల్ ఆడుకుందామా? ఆడుకుందాం గాని పేరేంటో చెప్పరా? అంకుల్ రండి అంకుల్ ఆడుకుందాం. ఓరే టోపీ మీ అక్క పేరేంటో చెప్పరా ప్లీజ్. ఇప్పుడు ఆడుకోవాలి. అయ్యో సారీ సారీ. ఏమైంది? ఏం లేదు, క్రికెట్ ఆడదామని అడిగాము, వాడికి ఇష్టం లేదేమో. క్రికెటా? దాన్నే ఉంది, ఆడుకుందామా? అది కాదక్క. నీదే ఫస్ట్ బ్యాటింగ్. నేను ఐపీఎల్ ప్లేయర్ ని, నువ్వు భయపడద్దు. నువ్వు గేమ్ ఆడు. బ్యాటింగ్ చేసేటప్పుడు అక్కడ వెళ్తే ఆల్టర్నేట్ ఉండదు రోయ్, జాగ్రత్త. ఏయ్ మూసుకోరా. అమ్మో మీది ముంబైయా? లేదు లేదు లోకలే. ఓ ముంబై ఎప్పుడు వెళ్ళారు? వెళ్ళలేదు, అక్కడే పుట్టాను. అయితే మీది ముంబై కదా? కాదండి లోకలే. ఎలాగండి? నాన్న ఇక్కడి నుండి ముంబై వెళ్ళారు, నేను అక్కడ పుట్టాను. అంటే నేను ఆంధ్రాయేగా. ఓ అప్పుడప్పుడు వస్తారా? ఎప్పుడైనా వస్తాను తాతను చూడడానికి. ఆంధ్ర నచ్చిందా? తిరిగి చూస్తే కదా నచ్చడానికి.
ఏంటండి కన్ఫ్యూజ్ చేస్తారు? తాతగా వయసు అయింది, ఆయనతో కుదరదు బయటకు వెళ్ళడం. అందుకే సిటీ చూడడం కుదరలేదు. నాకు హెల్ప్ చేస్తారా? సిటీ చూడాలనుంది, షాపింగ్ కూడా. నాతో వస్తారా?